హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబిటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో చాలామంది చిన్న చిన్న డౌట్స్ అయితే అడిగారండి. వాటిని మ్యాక్సిమం ఈ వీడియోలో అయితే క్లియర్ చేసేస్తాను. ఇంకా ఈ రోజంతా చేసుకునే పని ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా రోజు లాగానే 5:30కి లేసి అయితే ఇంకా నా పని అయితే స్టార్ట్ చేశాను. ఇంకా లేగానే నేను చేసే పని అయితే ఇంటి ముందు అయితే వాకిలి చిమ్మేస్తాను. ఇంక ఈరోజు కూడా అలానే వాకిలి అయితే చిమ్మేసి ఒట్టి నీరుతోనే నేను కల్లాపు అయితే జల్లానండి. ఒకరైతే అడిగారండి నన్ను కామెంట్లో, అక్క మీరు ప్రతిరోజు పేడ నీరుతో కల్లాపు జల్లుతానని చెప్పారు కదా, మరి మీ ఇంటి ముందేటి గట్టిగా లేదు నేల అనేసి అయితే అడిగారు. నేను ప్రతిరోజు పేడ నీరుతోనే కల్లాపు జల్లుతానైతే చెప్పలేదండి. నాకు ఏ రోజు పేడ దొరుకుతుందో ఆ రోజు మాత్రమే నేను పేడ నీరుతో కల్లాపు జల్లుతానని చెప్పాను. చాలా వీడియోలో ఈ విషయం చెప్పాను, కానీ వాళ్ళు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు కాదు కావాలి. ఒక వీడియోలో నేను చెప్పలేదేమో, ఆ వీడియో చూసి అడిగారు. నాకు ఏ రోజు రోడ్డు మీద పేడ దొరుకుతుందో ఆ రోజు మాత్రమే నేను పేడ నీరుతో అయితే కల్లాపు జల్లుతాను. మిగతా రోజులు అయితే ఒట్టి నీరుతోనే జల్లుతాను. ఇప్పటికి వారం 10 రోజులు అయిందండి ఒట్టి నీరుతోనే కల్లాపు అయితే జల్లుతున్నాను. ఇంటి ముందు అయితే బాగా ఇసుక దుమ్ము అయితే బాగా ఎక్కువ అయిపోయింది. కానీ మాకు ఇంకా బర్రెలు అయితే ఈ పక్క రావటం లేదు, అందుకనేసి ఇంకా పేడ అయితే దొరకటం లేదు. ఒట్టి నీరుతోనే కల్లాపు అయితే జల్లుతున్నాను. ఇంకా కల్లాపు జల్లడం అయిపోయిన తర్వాత ఒక చిన్న ముగ్గు అయితే వేసుకున్నానండి. ఇంకా ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత మిగతా పనులు అయితే చేసుకుంటాను. ఇదిగోండి ఈరోజు చేసిన నేను చిన్న ముగ్గు ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత మొహం కడిగేసుకొని అన్ని నీట్గా రెడీ అయిన తర్వాత టిఫిన్ అయితే చేస్తున్నాను. ఈరోజు టిఫిన్ అలసంద వడలు అయితే చేస్తున్నానండి. మా ఇంట్లో ఎక్కువగా అలసంద వడలే చేస్తాను నేను, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళందరూ అలసంద వడలు చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా ఒకసారి మినపప్పుతో కూడా వడలు చేస్తాను, కానీ ఎక్కువగా అలసంద వడలే చేస్తాను. ఇంకా అలసందలు అయితే నీట్గా దోర్చేసి దాని తర్వాత మిక్సీ ఆడించుకుంటున్నానండి. నీట్గా దోర్చకపోయామనుకోండి అలసందల్లో ఎక్కువగా రాళ్ళు అయితే వస్తున్నాయి, అక్కడక్కడ రాళ్ళు పిల్లలు అయితే వస్తున్నాయి. ఇంకా మిక్సీ ఆడించిన తర్వాత వడలు తినేటప్పుడు ఇంకా మట్టి తగులుతుంటుంది ఆ వడల్లోన, అందుకని నీట్గా ప్రతిసారి దోర్చిన తర్వాత మిక్సీ అయితే వేసుకుంటాను. మిక్సీలో ఆడిచ్చిన రుబ్బు అయితే ఎలా లేదనే సరే వడలు కానీ బోండా కానీ గట్టిగా వస్తాయండి. అదేని గ్రైండర్లో కానీ లేకపోతే మన చేతితో రుబ్బుకునే సరే చాలా టేస్ట్గా వస్తాయి, రుబ్బు కూడా ఎక్కువ వస్తుంది. మామూలు మిక్సీలో వేస్తే రుబ్బు తక్కువ వస్తుందండి, చాలా అంటే చాలా మెదుపు తక్కువ వస్తుంది. ఇంకా నేను మెత్తగా అలసందలు ఆడిచ్చేసిన తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు కొద్దిగా తెల్లుల్లి అల్లము జీలకర్ర వేసేసి అవి కూడా మెత్తగా ఆడించేసి రుబ్బులో వేసాను. ఇంకా 2 ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసేసుకొని ఈ అలసంద రుబ్బులో వేసేసుకొని మొత్తం అయితే నీట్గా కలుపుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంకా వడలు చేయడానికి అయితే పొయ్యి అయితే మంట వేసుకుంటున్నానండి. మాకు దగ్గరలోని తాటి చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి తాటి బీజుతో అయితే తొందరగానే మంట వేయడానికి అయితే అయిపోతుంది. కాకపోతే పొగ ఎక్కువగా వస్తుంటుంది అనమాట. ఆ తాటి బీజుతో మంట వేసినా సరే, లేకపోతే తాటి ఆకు ఉంటుంది కదా దాంతో మంట వేసినా సరే కొద్దిగా ఎక్కువగా పొగ వస్తుంది. కానీ మంట వేయడం మాత్రం చాలా ఈజీగా అయిపోద్ది. అప్పుడు రోజుల్లో అయితే మనకి రేషన్లో ఇది ఇచ్చేవారు, కిరోసిన్ అయితే ఇచ్చేవారు, అప్పుడు ఈజీగా మంట వేసుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు కిరోసిన్ లేదు కాబట్టి నానా తంటాలు పడాల్సి వస్తుంది. ఇంకా పొయ్యి మంట వేసేయడం అయిపోయిన తర్వాత ఇంకా పొయ్యి మీద అయితే కళాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ వేడయిన తర్వాత వడలు అయితే వేసుకుంటున్నాను. మా పల్లెటూరులో అయితే నేను ఎలా పని చేసుకుంటానో అందరూ కూడా మ్యాక్సిమం అలానే చేసుకుంటారండి. నేను కొద్దిగా లేట్గా లేస్తాను, కానీ మా పల్లెటూరులో అయితే చాలా తొందరగా లేస్తారు. మా ఊరైతే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి, ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎక్కువగా చెట్లు ఉంటాయి, చుట్టూ పొలాలు ఉంటాయి. మా ఊరైతే చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలామంది పల్లెటూరులో ఉండడానికి అయితే అసలు ఇష్టపడరండి, కానీ పల్లెటూరులో ఉంటేనే బంధుత్వం కానీ ఏదైనా వంటలు చేసుకున్నా సరే ఒకరికొకరికి ఇచ్చుకోవడం, ఎక్కువగా కబుర్లు చెప్పుకోవడం పల్లెటూరులోనే ఎక్కువగా ఉంటుంది. అదే సిటీల్లో అయితే ఒకరికొకరు సంబంధం లేనట్టుగా ఏదో పని కోసం మాత్రమే బతుకుతున్నట్టుగా ఏదో ఒక పని చేసుకొని అయితే బతికేస్తూ ఉంటారు. ఇంకా మా పల్లెటూరులో అయితే పని దొరకడం కష్టం, కానీ మిగతావన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. కానీ సిటీల్లో మాత్రం చాలా తొందరగా పని దొరుకుద్ది. అంటే ఏ పని చేద్దామనే సరే చిన్న పని అయినా పెద్ద పని అయినా ఈజీగా దొరుకుద్ది.
కానీ పల్లెటూరులో మాత్రం అంత తొందరగా అయితే దొరకదు. అందుకే ఎక్కువ మంది పల్లెటూరులో ఉండడానికైతే ఇష్టపడరు. నాకు ఏదో ఒక పని చేసుకోవడం అయితే ఇష్టమే, కానీ అంటే ఇంటికాడ ఖాళీగా ఉండకుండా ఏది మనకి ఎంత వీలైతే అంత పని చేసుకుని ఎంత కొంత సంపాదించుకోవాలనేసి నా మనసుకి ఉంటుంది. కానీ నాకు పల్లెటూరులోనే ఉండడం ఇష్టం అండి. కొద్దిగా దూరమైనా సరే ట్రావెల్ చేసి వెళ్ళేసి పని చేసుకోవాలనేసి అయితే నాకు అనిపిస్తుంది. కానీ అందరికీ అలా వీలు కాదు. ఎక్కువ మంది అయితే సిటీల్లో ఉండడానికి ఇష్టపడతారు, ఎందుకంటే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి సిటీలో. కానీ పల్లెటూరులో మాత్రం చాలా ప్రశాంతమైన జీవితం ఉంటుందండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం మా ఊరు. ఇంకా నేను వడలు అయితే వేసేసాను. వడలు వేయడం అయిపోయిన తర్వాత మా అత్త మా మావయ్యకి అందరికి ఇంట్లో వరకు మా బాబుకి అందరికీ పెట్టేసి నేను కూడా తిన్న తర్వాత ఇంకా మొత్తము నిన్న రాత్రి అయిన అంట్లు ఇంకా తెల్లవారు టిఫిన్ చేసినవి అన్నీ అయినవన్నీ కూడా గిన్నెలన్నీ కూడా తోమేస్తున్నా. కొంతమంది అయితే కామెంట్లో అడిగారండి, అక్క మీరు ఎంత దాకా చదువుకున్నారనేసి అయితే అడిగారు. నేను 10th వరకు అయితే చదువుకున్నాను. దాని తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అయితే చదువుకోలేదు. ఇంకొంతమంది అయితే మీది ఏ ఊరు అక్క అని అడుగుతున్నారు. మాది నెల్లూరు దగ్గర చిన్న పల్లెటూరు అండి, కొద్ది ఎక్కువ పల్లెటూరు అని, అందుకనేసి ఊరి పేరు అయితే మీకు చెప్పిన అర్థం కాదనేసి ఊరి పేరు అయితే చెప్పటం లేదు. దాని తర్వాత అడిగిన డౌట్ అయితే, అక్క మీ ఆయన ఏం పని చేస్తారు అని అయితే అడిగారు. మా ఆయన అయితే ట్రాన్స్పోర్ట్లో వర్క్ చేస్తారండి. ఇంకా నువ్వేం పని చేస్తావు అనేసి అడిగారు. నేనైతే ఇంటికాడ ఖాళీగానే ఉంటాను, హౌస్ వైఫ్గా. ఇంక ఇవే డౌట్లు అయితే అడిగారు. ఇంకా నేను గిన్నెలు తోమడం అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ కూడా ట్రేలో అయితే నీట్గా సర్దేసి ఎండలో అయితే ఆరబెట్టాను. దాని తర్వాత బట్టలు అయితే నానబెట్టానండి. బట్టలు చాలా ఎక్కువగా ఉన్నాయి, అందుకనేసి గిన్నెలు తోమడం అయిపోయిన వెంటనే బట్టలు అయితే నానబెట్టేసి బట్టలు అయితే పక్కన పెట్టాను. అదే వంట అంతా అయిపోయిన తర్వాత బట్టలు ఉతుక్కోవనేసి వచ్చనేసి బట్టలు అయితే నానబెట్టేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఫస్ట్ అయితే బియ్యం అయితే నీట్గా కడిగేసుకొని కుక్కర్లో అయితే బియ్యం పెట్టేసుకుంటున్నానండి. కరెంట్ కుక్కర్లోనే బియ్యం అయితే పెట్టుకున్నాను. నేను అన్నం ఒక్కటి మాత్రం పొయ్యి మీద అయితే అస్సలు వండలేనండి. వండినే వంచలేను, నాకు ఎందుకో అన్నం వండడం పొయ్యి మీద అయితే అసలు చేత కాదు. కరెంట్ కుక్కర్లో అన్నం పెట్టేశాను. దాని తర్వాత కూర అయితే ఈరోజు ఆకుకూర పప్పు అయితే చేస్తున్నానండి. అందుకనేసి కొద్దిగా కందిపప్పు అయితే కడిగేసి ఒక 2 సార్లు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఆ ఉడికిన పప్పులోనే ఆకుకూర వేసేసాను, చిర్రాకు. దాని తర్వాత పచ్చిమిరపకాయలు టమాటా కూడా వేసేసి మొత్తం నీట్గా అన్నీ కలిపిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ అయితే రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకున్నాను. ఇంకా చింతపండు కొద్దిగా వేసుకున్నాను. టమాటా కొద్దిగా ఎక్కువ వేసుకున్నానని చింతపండు కొద్దిగానే వేసుకున్నాను. దాని తర్వాత కొద్దిగా నీరు వేసేసుకొని అన్నీ నీట్గా కలిపేసుకొని ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను. ఒక 4 విజిల్లు వచ్చేంత వరకు అయితే ఉడికిచ్చేసుకున్నాను. దాని తర్వాత దించేసి మొత్తం ముద్దకంతో అయితే నీట్గా అయితే ఎనిపేసుకున్నానండి. నాకైతే పప్పుకూర అయితే చాలా ఇష్టం అండి. ఆకుకూర పప్పు అనే కాదు, బీరకాయ పప్పు, క్యాబేజీ పప్పు, ఆకుకూర పప్పు, నాకు పప్పుకూరలు ఏవైనా సరే చాలా ఇష్టంగా తింటాను. మామూలు తాలింపులు అయితే ఎంతగా ఇష్టం ఉండదు, కానీ పప్పుకూరలు అయితే చాలా అంటే చాలా ఇష్టం అండి. పులుసు కూరలు కూడా బాగానే తింటాను, కానీ ఫ్రై కూరలు ఎందుకో నాకు పెద్దగా ఇష్టం ఉండదు. కానీ ఆకుకూర అయితే కొద్దిగా పప్పుకూర చేశాను, ఇంకొద్దిగా అయితే ఫ్రై చేశానండి. ఎందుకంటే మా అత్త మా మావయ్య అయితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రై కూరలు ఏవైనా సరే, కానీ పప్పుకూర కానీ పులుసు కూరలు కానీ పెద్దగా ఇష్టంగా తినరు. అందుకని వాళ్ళు కొద్దిగా తింటారనేసి ఫ్రై అయితే కొద్దిగా ఆకు చేశాను. ఇంకా పచ్చడి అయితే దంచుతున్నానండి. మా ఇంట్లో ఏం కూర వండినా సరే ఖచ్చితంగా పచ్చడి అయితే ఉండాలి. ఈరోజు పచ్చడి అయితే దోసకాయ, ఎండుమిరపకాయలు, కొద్దిగా వేరుశనగ గింజలు వేసి అయితే దోసకాయ పచ్చడి అయితే దంచుతున్నాను. దోసకాయ పచ్చడి చాలా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళు పర్లేదు బాగానే తింటారు. నాకు ఇష్టం అండి దోసకాయ పచ్చడి. నాకు ఫస్ట్లో అయితే అలవాటు లేదు, కానీ పెళ్ళి అయిన తర్వాత అలవాటు అయింది. కానీ నా ఫేవరెట్ పచ్చడి అయితే అయిందండి, చాలా బాగుంటుంది తినడానికి. ఇంకా పచ్చడి దంచడం అయిపోయిన తర్వాత అందరం తినేయడం అయిపోయిన తర్వాత బట్టలు అయితే ఉతికానండి. బట్టలు ఉతికేటప్పటికి దగ్గరగా 1-1:30 అయితే అయిపోయింది. ఈరోజు పని కొద్దిగా లేట్ అయిపోయింది, ఎందుకంటే వీడియో తీస్తా పని చేశాను కాబట్టి కొద్దిగా లేట్ అయ్యింది. ఇంకా బట్టలు అయితే ఈరోజు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయండి. మా అత్త నిన్నటి దాకా హాస్పిటల్లోనే ఉండి డిశ్చార్జ్ అయితే నిన్నే వచ్చింది. అందుకని మా అత్త బట్టలు, ఇంట్లో వాళ్ళందరి బట్టలు అయితే కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి. ఇంకా మా అత్త హాస్పిటల్లో వాడిన దుప్పటి, బొంతలు ఇవన్నీ సరే కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా లేట్ అయింది బట్టలు ఉతకడము. నేను ఈ బట్టలు ఉతికేటప్పుడు మా ఆయన అయితే కొద్దిగా హెల్ప్ చేశారు. నాకు ఎందుకో ఏ పని చేసినా సరే పెద్ద కష్టంగా అనిపించదు, కానీ బట్టలు ఉతకడం అంటే చాలా విసుగు, చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే
ఉతకాలి, జాడించాలి, ఆరబెట్టాలి, మళ్ళీ ఆరిన తర్వాత అవి తీసి మడత పెట్టాలి, ఒక దగ్గర జాగ్రత్తగా దాచిపెట్టాలి. ఇంత పని చేయాలంటే నాకు ఎందుకో బట్టల దగ్గర ఒక్క దగ్గర మాత్రం చాలా విసుగ్గా అనిపిస్తుంది. కానీ నేను ఖచ్చితంగా ప్రతిరోజు బట్టలు ఉతకాలండి. లేకపోతే ఒక్కరోజు మానేసాను అనుకోండి, పక్క రోజుకి ఒక కుప్ప అవుతాయి. మా ఇంట్లో 5గురు ఉంటాము, ఒక్కరోజు మానేసినా 2 బకెట్లు బట్టలు అయిపోతాయి పక్క రోజుకి. అందుకని రోజు మ్యాక్సిమం అయితే ఉతుకుతాను. ఇంకా ఉతకడం అయిపోయిన తర్వాత అన్నీ నీట్గా అయితే ఆరబెట్టాను. మా ఆయన కొన్ని బట్టలు అయితే అంటే మా మావయ్యవి మా ఆయనవి వరకు అయితే నేను ఉతికిసి ఇస్తే జాడిచ్చేసి ఇచ్చేస్తే ఆరబెట్టేశారు. కానీ మా అత్తవి నావి మాత్రం నేనే ఆరబెట్టేసుకున్నాను. ఇగోండి మొత్తం ఎన్ని బట్టలు అయ్యాయో. బొంతలు ఇవైతే సపరేట్గా వేరే దగ్గర అయితే ఆరబెట్టాను, మీకు అందుకని చూపించలేదు. ఎన్ని బట్టలు ఉన్నాయో చూడండి. ఇవన్నీ ఈరోజు అయితే ఉతికాను. ఇంకా బట్టలు ఉతకడం అయిపోయిన తర్వాత ఇంకా ఏం లేదండి, పడుకున్నాను. దాని తర్వాత నీరు అయితే వచ్చాయి. నీరు అన్నిటికీ పట్టేసిన తర్వాత ఇంటి ముందు నేల దగ్గర కూడా నీరు అయితే పట్టాను. అంటే రాత్రి కొద్దిగా చల్లగా ఉంటుంది అనేసి ఇంటి ముందు అయితే మొత్తం నీరు అయితే పట్టాను. ఇలా నీరు పడితే మాత్రం బాగా దుమ్ము అయితే రేగుతుందండి. నీరు పట్టేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ మొత్తం ఎండిపోయిన తర్వాత దుమ్ము అయితే బాగా రేగుద్ది. అందుకని ప్రతిరోజు ఇలా అయితే నీరు పట్టకూడదు. కానీ కొద్ది రాత్రికి చల్లగా ఉంటుంది అనేసి అయితే నీరు పట్టాను. మొత్తం ఆ చివరి నుండి మొత్తం అయితే ఎంతవరకు నేల ఉందో అంతవరకు అయితే పట్టేశాను. ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.